సింపుల్‌గా ఒకసారి ఈ పచ్చడి చేయండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక, ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, సొరకాయి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక, పచ్చిమిరపకాయలు, సొరకాయి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసుకొని అన్నీ బాగా ఉడికించుకోవాలి. అన్నీ బాగా ఉడికాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ముందుగానే మనం ఉడికించుకున్న సొరకాయ, టమాటా అన్నీ మొత్తం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే. కావాలి అనుకునే వాళ్ళు దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా తినేస్తే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.